తన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తన మిస్టేక్స్ని ఎంత సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నా అనేది మీరు ఒకసారి చూడండి. ఇగో చూపిస్తారండి మీకు. అది రేవంత్ రెడ్డి గారు నిన్న అన్నటువంటి మాట ఏందో మీకు చూపిస్తా. తన ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తనే చెప్తుండు ఓపెన్గా, కావాలంటే తెలుసుకోండి. ఇగో నేను ఇది ఓపెన్ చేసిండు కదా, తను ఏమన్నాడంటే చూపిస్తా, వినిపిస్తా అని ఆగినగంతే. ఇగో, నా ప్రభుత్వంలో మాదక ద్రవ్యాల వాడకం విక్రయం విచ్చలవిడిగా పెరిగిపోయింది. చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నారు. మహిళల మీద నేరాలకు పాల్పడిన వారిలో ఎక్కువ శాతం మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వాళ్ళే ఉన్నారు అంటూ మన ముఖ్యమంత్రి చెప్పిన మాట గీదయా. మరి మనం ఏం చేస్తున్నామయ్యా? మన ముఖ్యమంత్రి ఈ మాట చెప్పిండు ఏమని, చదువుకున్న డాక్టర్లు, లాయర్లు, లేకపోతే ఇంజనీర్లు, లాయర్లు లేనట్టున్నారు కదా, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రాజకీయంగా ఏదైనా విమర్శలు చేసిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టుడా, కేసులు పెట్టుడా? ఎందుకు మరి పట్టించుకుంటలేదు? మరి డాక్టర్లు, ఇంజనీర్లు చేస్తుంటే మరి ఏం చేస్తారు? గుడిగడ్డ పనిదో ఉంటుందా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని ఇలా ప్రజల కింద కామెంట్లు పెడతారు, కావాలంటే చూడరు మీరు. ఇగో పాల్గొంటున్నారు. ఇగో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. కొన్ని మేము దృష్టికి వస్తే మరి ఏం చేస్తున్నారు? ఏం చర్యలు తీసుకున్నారు? ఏం చేసిర్రు? ఇగో చూడండి. దానికి చెప్తాం, కొన్ని చెప్పం. మా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. సమాజానికి కొన్ని చెప్తాం, కొన్ని చెప్పం, డిపార్ట్మెంట్కి తెలుసు. గతంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అది పోలీసులకు ఉండేటువంటి విచక్షణ అధికారం. అది వాళ్ళు డిపార్ట్మెంటల్ పర్మిషన్స్ తీసుకొని కొంతమంది ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ చేస్తారు. ఆ రికార్డు సారాంశాన్ని ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేస్తారు. కాబట్టి అది పోలీసులకు ఉండేటువంటి సంపూర్ణ అధికారం అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా దాని గురించి చాలా చిలువలు పలువలు చేసి బెడ్రూమ్లలో పెట్టినరు, బెడ్రూమ్లో విన్నారు, సంసారాలు విన్నారు, ఆల్మగల ముచ్చట్లు విన్నారు, హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేస్తారని చెప్పి అడ్డగోలు మాటలు మాట్లాడినటువంటి ఇప్పుడు ఈ నాయకుడు ఇప్పుడేం చెప్తుండంటే ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు చేస్తలేరా అంటే వాళ్ళు బరాబర్ చేస్తారు. నిజంగా కావాలంటే వాళ్ళు అడగండి. ఇలా ఈ 2.5 ఏళ్ళ ఎంతమంది రికార్డులు చేసిర్రో పోలీస్ డిపార్ట్మెంట్ని తీపిమంటే తీపిస్తారు, లేదా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే తీపిమంటే తీపిస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి చేస్తాడని చెప్పమని చెప్పురు వాళ్ళన్నా బరాబర్ చేపిస్తాడు. కానీ అది వాళ్ళ అధికారం. అది ఎవరిది? పోలీసు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడన్నా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అని. నేనేమంటున్నా, వాళ్ళు అడ్డగోలుగా చేసిర్రు ఫోన్ ట్యాపింగ్ అనుకుందాం. హీరోయిన్లందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి కేటీఆర్ పార్క్ హయాతులకి లేకపోతే ఇంకో దాంట్లకు తాజ్ డెక్కర్లకి ఎళ్ళకో పిలుచుకున్నాడు, ఏమేమో చేసిండు అని అనుకుందాం. మీరు ఎట్లా పట్టలేకపోయారు కదా, అది ఎట్లా దొరకలేదు కదా. మీరు సక్కన్ పూసలు అయితే, శుద్ధ పూసలు అయితే అసలు ఈ డ్రగ్ పెడ్లర్స్ అవ్వడు, డ్రగ్స్ అవ్వడు అమ్ముతున్నాడు, యాడికెళ్ళి దొరుకుతున్నాయి? అరే జర్రంత గింతంత నా రైతన్నలు ఒక్క కళ్ళు సీసానో లేకపోతే గింత క్వార్టర్ సీసానో ఒక 90 వేసి బావి కాడికెళ్ళి లేదా పొలం కాడికెళ్ళి ఇంటికి పోతుంటే దొరకబట్టి ఫోటోలు తీసి, దొరకబట్టి వాని పైపులు పెట్టి, దొరకబట్టి కేసులు పెట్టి బండ్లు సీజ్ చేసి లోపల పెడుతున్నారు కదా పోలీసు వాళ్ళు. డ్రగ్ పెడ్లర్సు అధ్వానంగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏం చూస్తున్నాయి మీరు అసలు? నేను ఇలా పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నా, ఇంటెలిజెన్స్ అడుగుతా ఉన్నా, మొత్తం డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఏం చేస్తారా మీరు అసలు? స్కూల్స్కి ఎదురుగా ఉన్నటువంటి కిరాణా కొట్టులల్లా డ్రగ్స్ చాక్లెట్లు దొరుకుతున్నాయని మన ముఖ్యమంత్రి చెప్తుంటే సిగ్గుండాలి మీకు. నిజంగా చెప్పాలంటే సిగ్గుపడాలి అసలు. స్కూళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి కిరాణా షాపులలో దొరకబట్టస్తలేదా? ప్రతి చిన్నదాన్ని పడతారు కదా, ప్రతి ఒక్క ట్వీట్ని రీట్వీట్ చేస్తే కూడా మన యాడుంటాడికి తీసుకుపోయి అనామతం జైల్లో పెడతారు కదా. డ్రగ్స్ అమ్ముతుంటే మరెందుకు అవన్నీ దొరకబడతలేరు? ముఖ్యమంత్రి చెప్పాలనా? మీ దృష్టికి వచ్చిందని చెప్తున్నావు కదా, ముఖ్యమంత్రి దృష్టికి వస్తే మీరు చేసిందని చెప్పురు. అసలు ఎక్కడ ఏ స్కూల్స్ ఎదుట దొరుకుతున్నాయి, ఏం చేస్తున్నారు, అసలు ఈ రాష్ట్రంలోకి ఎట్లా సప్లై అవుతుంది చెప్పండి. డ్రగ్స్ అసలు ఈ రాష్ట్రంలోకి ఎట్లా వస్తున్నాయి చెప్పండి. గతంలో అన్నారు కదా, గతంలో మాట్లాడారు కదా, మరి ఇలా ఏమైంది? కేటీఆర్ని ఛాలెంజ్ కూడా చెప్తాయి కదా, డ్రగ్ ఛాలెంజ్ ఏమైంది మరి? చూడండి ఇంకేమంటాడు. స్కూల్స్ ముందు చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి. అరే ఎంత దారుణం అయిపోయింది తెలుసా? నాకు అర్థమవుతలేదు అసలు. స్కూల్స్ ముందర కిరాణా కొట్లు, మొత్తం ఎన్ని స్కూళ్ళు ఉంటాయా ఈ రాష్ట్రంలో? స్కూళ్ళ ఎదురుగా ఎన్ని కిరాణా కొట్లు ఉంటాయా ఈ రాష్ట్రంలో? పోలీసులు ఎంతమంది ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయా ఈ రాష్ట్రంలో? నిజంగా దారుణం. ఒక్కసారి ఏమన్నా చెప్పిండు అసలు. ఇగో
మొత్తం పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి చూద్దాం. టోటల్ పోలీస్ స్టేషన్స్ ఇన్ తెలంగాణ. మొత్తం పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇంత డైరెక్ట్గా ఎట్లా చెప్తుండు చూడు, తెలంగాణ స్టేట్ మొత్తం కదా. తెలంగాణ పోలీస్ స్టేషన్ లిస్ట్ అని వచ్చింది. టోటల్ కౌంట్ చూద్దాం. వాళ్ళే చెప్పారు కదా. ఇక మొత్తం 33 జిల్లాలల్లో వీళ్ళు ఇచ్చే లెక్క చూద్దాం ఒకసారి. టోటల్ పోలీస్ స్టేషన్స్, హౌ మెనీ పోలీస్ స్టేషన్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ. Specific up-to-date total count of police stations across all districts in Telangana are not officially listed in a single recent public document. The state has a comprehensive network of over 700 plus law and order stations, crime stations and specialized units, including 72 plus law and order stations in Hyderabad city alone. అంటూ హైదరాబాద్ సిటీలోనే ఇంతమంది ఉన్నారు. ఇక ఒక్కసారి చూడండి. ఇంకా ఇలా ఇన్ఫర్మేషన్ ఇయ్యరేమో. ఇట్లా మొత్తం ఎన్ని జోన్లు ఉన్నాయి, ఎన్ని జిల్లాలలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని వింగ్స్ ఉన్నాయి, చిత్రమైపాయిగా పట్టుకుంటాడో లేడన్నట్టు. ద టోటల్ పోలీస్ ఫోర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ అస్ అప్రాక్సిమేట్లీ 90,000 పర్సనల్. 1,00,000 మంది పోలీసులు ఉన్నారా ఈ రాష్ట్రంలో? 1,00,000 మంది పోలీసులు ఉన్నటువంటి రాష్ట్రంలో స్కూళ్ళ ఎదురుగా కిరాణా షాపులల్లో డ్రగ్ చాక్లెట్ దొరుకుతుంది అంటే ఈ 1,00,000 మంది పోలీసులు సిగ్గుపడాలి. నేను చెప్తున్నా, 1,00,000 మంది పోలీసులు సిగ్గుపడాలి. వేస్ట్ అసలు. నిజంగా చెప్తున్నా కదా. చిన్న 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 తప్పిదాలు చేసిన మెడలు బట్టి గుంజుకొచ్చి నూక్కొచ్చి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 4 దన్ని లేకపోతే వాడిని ఎక్కి తొక్కి లాకప్ డెత్తులు చేసే దమ్మున్నది మీకు. కానీ మీ ఏరియా పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ ఎదురుగున్నటువంటి కిరాణా షాపు సన్నాసులను, ఆ దొంగలను పట్టుకొచ్చే దమ్ము లేదు మీకు. పిల్లల్ని పంపించో ఇంకోని పంపించో ఏదో ఒక రకంగా అక్కడ నుంచి ఆడ కొంటున్నది ఏందో చెక్ చేపించి ఒక్కసారి వాడిని ఎందుకు జైల్లో పెట్టరు? వానికి అమ్ముతున్న ఎందుకు దొరకబట్టరు మీరు? ముఖ్యమంత్రి చెప్తాడా? ముఖ్యమంత్రి చెప్పాలనా? మీ దృష్టికి వస్తున్నాయి. ఏం చేశారు? మీ దృష్టికి వస్తే కేసులు అయినాయా? 1,00,000 మంది పోలీసులు ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఆయన అట్లా చెప్తా ఉన్నాడు. ఇక చూడండి. ఇక చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చైన్ స్నాచింగ్ నుంచి డ్రగ్స్ కి. దీనికి అంతే కారణం ఏ నేరం తీసినా, మహిళల మీద జరిగిన విచక్షణారహితమైన దాడులను కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తే ప్రధానంగా నేరానికి పాల్పడ్డ వాళ్ళు బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళే ఈ నేరాలలో ఎక్కువ పాల్గొంటున్నారు. చెప్పండి. ఇక మన ముఖ్యమంత్రి ఏంటంటే మత్తు పదార్థాలు. మరి మిమ్మల్ని ఎవడమ్మమంటుండు? లిక్కర్ బంద్ చేసేరు. మొత్తం లిక్కర్ అనేది లేకుండా మొత్తానికి తీసి పడేసేరు. మరి మిమ్మల్ని ఎవడమ్మమంటుండు? ఇలా మత్తు పదార్థాలు అమ్ముతున్నది ఎవరు? డ్రగ్స్ అంటే సరే, అది బయట నుంచి వస్తున్నాయా లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నాయా దాన్ని పట్టలేకపోతురా అనుకుందాం. మీ చేతిలో ఉన్నటువంటి లిక్కర్నేమో 40,000 కోట్ల ఆదాయం చేసుకోనికి సిద్ధమవుతారు. దాంతో ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయల టార్గెట్లు పెట్టుకొని ప్రజల్ని మత్తుకు బానిసలు చేస్తారు. మళ్ళా మత్తు వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ అఘాయిత్యాలన్నీ జరగడానికి కారణం అదే అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకు ఎంత చిత్తశుద్ధి ఉంది. అమ్మిపిచ్చేది మీరు, అమ్మేది మీరు. లిక్కర్ గురించి నేను చెప్పేది. కల్తీ కళ్ళును ఎందుకు అరికట్టలేకపోతున్నారు? దమ్ము లేదా? కల్తీ మద్యాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? దమ్ము లేదా? పైగా అసలు మద్యమే లేకుండా చేసే దమ్ము లేదా మీకు? ప్రజల గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా, స్పీచ్లు ఇస్తా ఉన్నావు కదా. ఇంకా చూడండి, ఇక్కడ వాళ్ళు అన్న మాటలనే కింద ఇగో ఒక్కసారి జనం ఏమంటారో తెలుసుకుందాం. నిజంగా తెలుసుకోవాలి మనకు. అసలు కామెంట్సే అవి. ఎందుకంటే మీరు పెట్టిన కామెంట్ ఎట్లుంటుందో ఇక్కడ కూడా ఇది విన్న వాళ్ళు, ఇది చూసిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు పెట్టే కామెంట్ ఏదైతే ఉందో అది తెలుసుకుంటే అర్థమవుతుంది ప్రజలు ఎట్లున్నారు అనేది. మనమే ఓపెన్గా అమ్ముకుంటా, పర్మిట్ రూమ్లు ఇచ్చుకుంటా, పర్మిషన్లు ఇచ్చుకుంటా, ఏడబడతాడ బెల్ట్ షాప్లకు అఫీషియల్గా పర్మిషన్లు ఇచ్చి నాశనం పడుతుంది మనం సగం రాష్ట్రాన్ని. ఇగో ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, పబ్బులు, స్కూళ్ళు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఎక్కువైనాయి. మరి ఏం చెప్తున్నారు వీళ్ళంతా? మెడికల్ కాలేజీలలో ఏమాత్రం కూడా పర్యవేక్షణ ఉండదా? పబ్బులు, స్కూల్స్ ఎట్లా నడుస్తున్నాయి? నువ్వు వచ్చినాక స్టేట్లో క్రైమ్ రేటు ఇంక్రీజ్ అయ్యిందన్న అంటూ ఇంకా ఇక జనాలు అంటున్న మాటలు విన్నారు కదా. ఇక చూడు, ఇక
రియల్ ఎస్టేట్ అండ్ పాలిటిక్స్ ఇస్ రియల్ అడిక్షన్ అంటూ ఎస్ హోమ్ మినిస్టర్ షుడ్ రిజైన్, అంతే సింపుల్. అంతగానం నడుస్తుందంటే ఇప్పటిదాకా పోలీసులు 1,00,000 మంది సిగ్గుపడాలన్న కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు అసలు హోంమంత్రి సిగ్గుపడాలి. కానీ హోంమంత్రి లేడా రాష్ట్రానికి? ఉన్న హోంమంత్రి ఆయన నేనే, రేవంత్ రెడ్డి హోంమంత్రి. హైదరాబాద్ సిటీ అవుట్స్కట్ ఫస్ట్ రైడ్ ఇల్లీగల్ టాడీ షాప్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్ సార్, ఎస్పెషల్లీ ఇన్ ఇంద్రేశం దేర్ ఆర్ న్యూమరస్ టాడీ షాప్స్ విచ్ సెల్ అడల్టరేటెడ్ టాడీ విచ్ ఈస్ ఈక్వల్ టు టేకింగ్ డ్రగ్స్ అంటూ. ఎస్ తప్పుంటే పట్టుకోరు కదా, ఎవడద్దు అన్నాడు దాన్ని. ఇగో రిజైన్ చేసి ఇంట్లో కూర్చో అన్న, గొబ్బరగా మార్కెట్ మొత్తం పడిపోయింది నీ వల్ల, ఎవరికి ఇన్కమ్ లేకుండా పోయింది. విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి మీరే ఏం చేస్తున్నారు సార్ మీరు? ఈగలు లేదా నేను సన్నాసిని చేతగాని దద్దమ్మను చూడురు. ఇక ఇంకా జనాల కామెంట్లు తింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక అట్లా ఉన్నాయి.